వెనకాల వాళ్ళు మాట్లాడే సాగతీత అంతా ఇది, ఏం పెట్టారు ఏదో గొడవ ఇదంతా. ఏం పెట్టలా అంటాం, ఇక్కడ అయిపోయింది అంటే గొడవ పెట్టుకోమని అర్థం అక్కడ. ఎందుకంటే ఈవిడకో ఈయనకో పెళ్ళి 30 ఏళ్ళు అయింది, ఇంకా అమ్మాయి కాపురం సరిగ్గా సాగడం మనకు ఇష్టం లేదు, ఏదో పెట్టేయాలి పొల్ల. వాళ్ళు ఏం పెట్టలా, ఈవిడ ఎట్టింది పెద్ద పొల్ల. అసలు పెళ్ళి అయిన వాళ్ళని ఎప్పుడు ఆ ప్రశ్న వేయకూడదమ్మా. ఆనందంగా ఉన్నారా అమ్మా, ఆనందంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారు అంతే, ఇంకేం అడగకూడదు. పిల్లలు ఉన్నారా కలగలేదా అని కూడా అడగద్దమ్మా, వాళ్ళ ఇష్టం అది, మనకి ఎందుకు వచ్చింది అది. ఓ 4 ఏళ్ల పాటు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళని అస్తమానం పిల్లలు కలిగారా అదో వ్యాధి అయిపోతున్నాడు వాళ్ళకి. అది మనసు ఇంక బయటికి రారు, సిగ్గుపడిపోతారు. లేని దాని గురించి ఎందుకు ప్రశ్నిస్తామండి, నాకు అర్థం కాదు. ఉన్నదేదో చెప్పచ్చు కదా. మీరు చాలా ఆనందంగా ఉంటున్నారని విన్నామమ్మా, అలా ఉండండి అంటే ఆ దంపతులు ఇద్దరూ ఆనందిస్తారు కదా. మీకు అది లేదు ఇది లేదు అనడం ఎందుకండి. మన బుద్ధుల్లో ఇంత కుళ్ళుతనం ఎందుకు ఉంది అసలు. రోజు గుళ్ళోకి వస్తున్నాం కదా, గుళ్ళోకి వస్తే కుళ్ళు బుద్ధి పోవాలి కదా. పెద్దవాళ్ళు కలిశారు అంటే వాళ్ళ ఆనందం గురించి ఆలోచించాలి. వాళ్ళకి ఏముంది ఏమీ లేదు మనకు అనవసరమైన విషయం, అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు. భర్త పోయిన స్త్రీని గంగా భాగీరథి సమానురాలు అంట. ఎందుకు గంగా భాగీరథి సమానురాలు? వితంతువులను ఎలా చూడాలో ఆ మాటలో ఉంది. గంగ స్వర్గంలో ఉన్నప్పుడు మందాకిని, భూమి మీద ఉన్నప్పుడు భాగీరథి, పాతాళంలో గడితే భోగవతి. ఆవిడ పేరు మారచ్చు, పవిత్రత మారలేదు కదా మానవ. అందుకని భర్త ఉన్నా లేకపోయినా అమ్మ అమ్మే, అక్క అక్కే, ఆవిడని గౌరవించి తీరాల్సింది. ఇది భారతీయ సంస్కృతి. నువ్వు శకునం వచ్చావు, అలా వచ్చావు, ఇలా వచ్చావు, యథవ మాటలు మాట్లాడకూడదు, గోమ్మే కొట్టాలి మాట్లాడితే. ఇప్పటికీ అలా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు. నన్ను మన్నింతురుగాక, స్త్రీలలోనే ఉండడం మరీ ఆశ్చర్యంగా. స్త్రీలలో అలా ఉంటారేమిటమ్మా? రేపొద్దు నా కష్టం ఈ అనేవాడికి రాదా? ఈవిడికి తాంబూలం ఇవ్వచ్చా? పెద్ద కొంపలు అంటుకుపోయి 2 ఆకులు చేతిలో పెడితే ఆవిడ 16 ఎంఎల్ చేసిన సరే మనకి పనికిరా. ఎందుకంటే ఆవిడ అది పెద్ద విషయం. అదేనా ఇంకా క్వాలిఫికేషన్? అదే మొగాన్ని గౌరవించినప్పుడు భార్య ఉందా అని అడిగామండి మనం. అందుకని గంభాస, గంగా నది పేరు మారినా పవిత్రత మారలేదు కదా. స్త్రీ స్వరూపంలో భర్త ఉండడం లేకపోవడం అనే ఒక్క మార్పు వచ్చినంత మాత్రాన్ని నువ్వు ఆవిడ్ని గౌరవించకుండా ఎలా ఉంటావా అని చెప్పడం.